She wakes up smiling in silk and gold. Her little world all calm and bold. Luxury days and lifestyle frames on her YouTube lane. Like, share, subscribe. హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు మోనికా రాచెస్. ఎవరైనా నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సో ఏం జరిగిందో చెప్తా. ఐ యామ్ సెల్లింగ్ దిస్ మిర్రర్. ఐ సోల్డ్ దిస్ మిర్రర్ యాక్చువల్లీ చెప్పాలంటే. నేను ఇంత ఫాస్ట్గా కొనేస్తారని అనుకోలేదు. సో దిస్ ఇస్ ద మిర్రర్ దట్ ఐమ్ టాకింగ్ అబౌట్, ద హోల్ థింగ్. ఇప్పుడు నేను ఇదంతా క్లీన్ చేసే ప్రొసీజర్లో ఉన్నా అనమాట. అండ్ ఐ వాంటెడ్ టు టెల్ యూ గైస్ అ కపుల్ ఆఫ్ థింగ్స్. సో నేను ఈ మిర్రర్ని నేను మేకప్ ఆర్టిస్ట్ లాగా ఇంకా అప్పుడు మేకప్ చేస్తున్నాను అనమాట నేను క్లయింట్స్కి. సో మై హోల్ ఐడియా వాజ్ నేను ఈ రూమ్ని హోమ్ స్టూడియో లాగా చేస్తాను. ఎందుకంటే చాలామంది వన్ టైం క్లయింట్స్ ఉన్నాయి అనమాట, లైక్ నార్మల్ వెడ్డింగ్ క్లయింట్స్ కాదు. ఐ యూస్ టు డూ బ్రైడల్ మేకప్. సో అలా కాకుండా జస్ట్ పార్టీకి, ఫంక్షన్స్కి వెళ్ళాలనుకునే వాళ్ళకి దే డిడ్ నాట్ హ్యావ్ అ ప్లేస్ వేర్ దే కెన్ గో అండ్ గెట్ ఇట్ డన్. సో నాకంటూ ఒక స్టూడియో లేదు కాబట్టి ఐ వాంటెడ్ దిస్ టు బీ అ సెమీ స్టూడియో. దెన్ ఐ గాట్ ప్రెగ్నెంట్ విత్ ఈశాన్ అండ్ దెన్ ఐ థాట్ ఈశాన్తో ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత ఐ విల్ కంటిన్యూ అని. బట్ వాట్ హ్యాపెన్ వాజ్, నేను 4 months ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఐ వెంట్ టు వెడ్డింగ్ అండ్ ఆ తర్వాత నా కాంప్లికేషన్స్ బాగా స్టార్ట్ అయినాయి అనమాట. సో ఐ కుడెంట్ పర్స్యూ ఇట్. సో నేను ఓకే ప్రెగ్నెన్సీ తర్వాత మేబీ ఐల్ గెట్ బెటర్ అన్నట్టు అనుకున్నా. సో ప్రెగ్నెన్సీ తర్వాత ఏమైంది, ఐ వాజ్ సో బిజీ విత్ డూయింగ్ దాట్ అండ్ దెన్ ఐ స్టార్టెడ్ మై యూట్యూబ్ ఛానల్ అప్పుడే. సో there were a lot of things happening and I couldn't continue doing makeup content or bringing clients here. So but still I love the mirror. చాలా స్టర్డీ అనమాట, గట్టిగా చేయించిన నేను. అండ్ దీని డైమెన్షన్స్ అండ్ ఆల్ కూడా చాలా పెద్దగా ఉంటాయి అనమాట. సో దట్ లైట్ ఇట్లా ఫోకస్డ్ ఉన్నప్పుడు మేకప్ ఒకలాగా కనిపిస్తుంది, లైట్ కొంచెం డిఫ్యూజ్ అయిపోయి మీరు వెడ్డింగ్ ఫంక్షన్కి అలా వెళ్ళినప్పుడు మేకప్ ఇంకోలాగా ఉంటుంది అనమాట. నేను కొంచెం పెద్దగా చేయించి మిడ్ వేలో ఐ రియలీ లైక్ దిస్ మిర్రర్ అండ్ ఇట్ లైట్స్ అప్ వెరీ బ్యూటిఫుల్లీ. ఆఫ్కోర్స్ ఇప్పుడు కనెక్షన్ తీయించేసిన, నేను పర్మనెంట్గా ఉంటుంది అని కనెక్షన్ పెట్టించినాను, తీయించేసినాను. సో నేను ఎవరి దగ్గరైతే వెళ్ళి ఇస్తున్నానో ఐ జస్ట్ యాడ్ అ బిట్ ఆఫ్ ప్లగ్ అండ్ ఆల్ సో దట్ దే కెన్ ప్లగ్ ఇట్ ఇన్ ఆర్ అక్కడ చేంజెస్ వాళ్ళ ఇంటికి తగ్గట్టు వాళ్ళు చేయించుకుంటారు. అండ్ ఇలా నేను ట్రేస్లో పెట్టుకుంటా అనమాట మేకప్ అంతా. సో ఇప్పుడు అంతా తీస్తుంటే ఐఎమ్ ఫీలింగ్ వెరీ దెర్ వేర్ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఐ డిడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దిస్ మిర్రర్. చాలా గెట్ రెడీ విత్ మీ చేసినాను, కూర్చొని మాట్లాడినాను. లైక్ ఐ యూస్ టు కీప్ మై కెమెరా హియర్ అండ్ సిట్ అండ్ I used to do my Okka Mata because this used to be the background of Okka Mata and I used to do this in front of this mirror. This mirror has seen a lot of happy stuff na life lo. Idi anta like I'm giving it away. ఇప్పుడు స్నాప్బిట్ వాళ్ళని బుక్ చేసి ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు దీన్ని చప్పా క్లీన్ చేయించి ఇస్తాను అనమాట. సో ఐ ఫీల్ వెరీ నాస్టాలజిక్, ఎమోషనల్, ఎవ్రీథింగ్. బట్ నేను ఎందుకు థింక్ చేస్తున్నానో కూడా చెప్పాలి కదా. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నేను దీనిపైన మేకప్ కాంటెంట్ అసలు చేస్తలేను నా ఛానల్లో అండ్ ఐ రియలీ డోంట్ నీడ్ దిస్ బిగ్ మిర్రర్. సెకండ్ థింగ్. థర్డ్ థింగ్ ఏంటి అంటే నిలియాకి ఇవన్నీ అందుతున్నాయి, సో అదన్నీ లాగేస్తుంది. ఫోర్త్ థింగ్ ఏంటి అంటే ఫ్యూచర్లో ఐ వాంట్ టు కన్వర్ట్ దిస్ ఇంటూ నిలియాస్ రూమ్. సో ఐ డోంట్ థింక్ షీ నీడ్స్ సంథింగ్ లైక్ దిస్ అండ్ ఐ ఫీల్ లైక్ ఒక వార్డ్రోబ్ లాగా చేయించి దాని బట్టలు పడితే చాలు అని. ఇల్లు చాలా చిన్నది కదా. ఐ రియలీ హోప్ ఈ మిర్రర్ ఎక్కడికి వెళ్ళినా లైక్ ఎవరి ఇంట్లో ఉన్న ద హోల్ సెటప్ ఇట్ బ్రింగ్స్ దెమ్. నాకు ఎంత జాయ్ ఇచ్చిందో వాళ్ళకు కూడా అంతనే జాయ్ ఇవ్వాలని అనుకుంటున్నాను. దీన్ని బట్టి మనకేం అర్థం అవుతుంది, ఆ అమ్మాయి చాలా మంచిది అని. ఈ స్నాప్బిట్ అండ్ ప్రాంటో వచ్చిన తర్వాత మీ లైఫ్ ఈజీ అయింది అని అనిపించిందా? ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ దీస్ గైస్. 1 hourకి బుక్ చేసుకుంటే వచ్చి లైక్ మనం ఏ పని చెప్పినా చేస్తారు. సో నేను ఇట్లా మొత్తం ప్యాక్ చేయించేసి ఎవరికైతే ఇస్తున్నానో వాళ్ళ కోసం ఎక్స్ట్రా వైర్ యాడ్ చేయించిన అనమాట. సో దట్ దే కెన్ ప్లగ్ ఇట్ ఇన్, వాళ్ళకి దూరం ఉన్న దగ్గర ఉన్న ప్లగ్ పాయింట్ అనేది. అండ్ మిర్రర్కి ఏం డ్యామేజ్ అవ్వకుండా
చేయడానికి నేను బబుల్ ర్యాప్ ఆర్డర్ చేసి పెట్టినుండే. నేను యాక్చువల్లీ ఇంకొక 2-3 ప్యాక్లు ఆర్డర్ చేయాల్సింది అనుకుంటా, చాలా తక్కువ వచ్చింది. నేను చూపిస్తున్నా. నాకు అక్కడ నుంచి డైరెక్ట్గా కనెక్షన్ ఉండిందనమాట. ఆ వైర్ అంతా నేను ఎక్స్ట్రా యాడ్ చేయించిన. అండ్ ఆ పైన మిర్రర్ టేబుల్కి ఇట్లా అటాచ్డ్ ఉంటుంది వెనకాల, అంటే సపరేట్ చేసుకోవడానికి రాదు. ఎందుకంటే నేను ఎప్పుడు అనుకోలే అనమాట నేను దీన్ని అట్లా వేరే దగ్గరికి పంపిస్తా అని చెప్పేసి. దట్స్ మై ఫేస్ ఆఫ్టర్ డూయింగ్ బాత్ అండ్ I was feeling a little emotional that I'm giving it away అనేసి, but I'm also very happy that I gave it away. The next morning. హలో, అట్ దిస్ పాయింట్ ఐ డోంట్ నో వేర్ ద వ్లాగ్ ఈస్ గోయింగ్. నేను వ్లాగ్ స్టార్ట్ చేసినప్పుడు నా టేబుల్ సేల్ చేసేస్తున్నా అని చెప్పినా కదా. ఆల్సో వీడియోస్ ఈ వీక్ మొత్తం రాలేదు, ఎందుకంటే ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఎడిట్ ద వీడియోస్ ఆన్ మై ఫోన్, ఎందుకంటే నా ఫింగర్స్ బాగా పెయిన్ వస్తున్నాయి అనమాట. ఈ ఫింగర్కి అయితే కంప్లీట్గా డెంట్ వచ్చేసింది. సరేలే వద్దు, మనం ల్యాప్టాప్లోనే చేసుకుందామంటే నా రూమ్ హాలత్ ఎంత బర్బాద్ ఉందంటే అంత బర్బాద్ ఉంది. సో ప్రస్తుతానికైతే మేము మెదక్ వెళ్తున్నాము. ఎందుకు వెళ్తున్నాము అంటే చక్రి వాళ్ళ రిలేటివ్ లాస్ట్ వీక్ హీ పాస్డ్ అవే. అప్పుడు చక్రికి వెళ్ళడం కుదరలేదు బికాజ్ హీ వాజ్ హ్యావింగ్ సివియర్ టూత్ పెయిన్. నేను మీకు చెప్పినా కదా సివియర్ టూత్ పెయిన్ వస్తుండే అండ్ వీ గాట్ ఆర్ స్కాన్స్ డన్. నాకేం నొప్పి లేదు, బట్ ఐ హ్యావ్ టు రిమూవ్ ఇట్ అనమాట. అది నాది వచ్చిపోతుంది, చక్రిది మాత్రం చాలా పర్సిస్టెంట్గా ఉంది. సో మనకు ఓన్లీ వీకెండ్ టు వీకెండ్ కాబట్టి ఈ వీకెండ్ వీఆర్ గోయింగ్. సో చక్రి అట్లా ఒకసారి ముఖం చూపించేసి వస్తాడు. అండ్ దెన్ వాట్ ఎల్స్, అంతే. దానికోసమే వెళ్తున్నాము ఎక్స్క్లూజివ్గా. అండ్ రిటర్న్ వచ్చేప్పుడు ఐకియా చూసుకుందామని అనుకుంటున్నాము బికాజ్ I need 1 chest of drawers and 1 bookcase. సో చూడాలి అది ఎక్కడి వరకు వస్తుందో. ఐఎమ్ రియలీ ఇవాళ పొద్దున్న లేచి నా రూమ్లోకి వెళ్ళినప్పుడు ఇట్ జస్ట్ డి నాట్ ఫీల్ లైక్ మై రూమ్. సో ఐ హ్యావ్ టు రీడూ ఇట్ అకార్డింగ్ టు మీ అగైన్ అన్న ఫీలింగ్ వచ్చింది. సో వెళ్తున్నాం. నాకు పొద్దున్న నుంచి కాఫీ పడలే, సో నాకు విపరీతంగా తలనొప్పి వస్తుంది. అండ్ ఆల్సో మై హెయిర్ ఇస్ నాట్ గుడ్. నేను అక్కడ తలస్నానం కూడా చేయలేను బికాజ్ ఐఎమ్ నాట్ టేకింగ్ ఎనీ హెయిర్ టూల్స్. అండ్ నా హెయిర్ టూల్స్ తీసుకోకపోతే నా జుట్టు పరిస్థితి తెలుసు కదా, మొత్తం రింగులు అయిపోతుంది. ఇట్స్ గోయింగ్ టు బి వెరీ బ్యాడ్. సో ఐ డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్. మేము నిన్న ఈవినింగ్ స్టార్ట్ అవ్వాలి, లైక్ అరౌండ్ 7 o'clock ఆ టైంకి. బట్ మేము పోర్టర్ బుక్ చేసినాం. నా పోర్టర్ ఈజ్ అ వెరీ బ్యాడ్ సర్వీస్ థింగ్ వేర్ దే టేక్ హెవీ ఫర్నిచర్ అనమాట. సో మేము 6 o'clock 4 o'clockకి బుక్ చేసిన నేను పోర్టర్. మై ఐడియా వాజ్ 1-2 hours లేట్ అయినా ఇక్కడ నుంచి వాళ్ళు స్టార్ట్ అయిపోతే మేము మెదక్కి స్టార్ట్ అయిపోవచ్చు అని. హీ కేమ్ ఎట్ 8 o'clock అండ్ దెన్ హీ సెడ్ లేదు దీనికి ఇట్లా మేమిద్దరం మోయలేము, నేను వేరే వాళ్ళని కూడా తీసుకురావాలి అని. అతను ఫోన్లో చెప్పింది అదే అనమాట నాకు. నేను లేట్ వస్తా, బట్ నేను మనుషుల్ని తీసుకొని వస్తా సో దట్ మీకు ఈజీగా అయిపోతుంది అని. బట్ ఎవరిని తీసుకురాలేదు. అండ్ హీ వాజ్ టార్చరింగ్ లిటరల్గా అక్కడ నించొని దట్ ఇలా అవ్వదు, మనుషులు కావాలి అని. సో చక్రి మాట్లాడింది అనమాట, ఓకే మనుషుల్ని తీసుకొచ్చుకో, ఎంత టైం పడుతుంది అని. సార్ నేను ఇప్పుడు ర్యాపిడో బుక్ చేస్తే వచ్చేస్తారు అని. సరే అని ర్యాపిడో బుక్ చేసిండు. 40 minutes పడుతుంది, 35-40 minutes పడుతుంది అని అన్నాడు. ఓకే అన్నాం మేము. Then he went away somewhere. He did not come. We kept calling. He came at 10 o'clock. 10 o'clockకి ఫుల్ వర్షం పడుతుంది అండ్ he started saying వర్షం పడుతుంది, వెయిట్ చేయండి. ఫైనలీ అరౌండ్ 10:30-11 ఆ టైం 10:30కి మా దగ్గర తీసుకున్నారు. వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి ఎవరైతే నా దగ్గర టేబుల్ కొన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి రాత్రి 12:30 అయింది. సో ఇంకా మేము వెళ్ళడం అసలు కుదరలే అనమాట బికాజ్ రాత్రి 10కి నేను ఎంత లేట్ అయినా సరే రాత్రి స్టార్ట్ అయిపోదాం అనుకున్నాను, ఎందుకంటే వీఆర్ నాట్ పొద్దున్న పీపుల్. ఇట్స్ ఆఫ్టర్నూన్ 2:30 మేము ఇప్పుడు స్టార్ట్ అయినాం అనమాట. సో మేము మాకు ఆఫ్టర్నూన్ అయ్యే వరకు ఏ పనులు అవ్వవు, నాకు తెలుసు ఆ విషయం. అందుకనే ఐ ప్రిఫర్ డూయింగ్ థింగ్స్ 1 day బిఫోర్ ఓన్లీ. సో అలా జరిగింది. సో కుదరలేదన్నమాట. నిలియాని కట్టేసినాం వెనకాల, కట్టేసినాం అను. ఈ మధ్యన అది మస్తు మాట్లాడుతుంది గైస్, మస్తు మాట్లాడుతుంది. అది అన్నిటికీ అంటుంది అనమాట. అయితే ఇప్పుడు అయిపోయింది అనాలనుకో, అయిపోయిందా అంటది. ఇవాళ పొద్దున్న ఇడ్లీ తింటుంది, ఇడ్లీ తింటూ ఇడ్లీ అంట అంటుంది బుడ్డిది. ఎందుకు అట్లా అంటున్నావు రా, దాన్ని ఊకే గిచ్చితే ఎందుకురా? ఓ
పాపం వీడైతే దాన్ని బొమ్మని గిచ్చినట్టే గిచ్చుతున్నాడు. అసలు ఎట్లా వేస్తుండో అసలు. వెరీ ఇర్రెస్పాన్సిబుల్ బ్రదర్. యా, ఇంకేం చక్రి విశేషాలు? ఇంకేంటిదా, ఆల్రెడీ ఆఫ్టర్నూన్ అయిపోయింది, పోయేసరికి సాయంత్రం అవుతుంది. పడుకొని మళ్ళీ రేపు పొద్దున వచ్చేసేయాలి. యాక్చువల్లీ మా ఇంటికి వెళ్ళేటప్పుడు నేను ఫుల్ గొడవ చేస్తాను అనమాట. ఇది లేట్ అవుతుంది అని. ఎందుకంటే మా డాడీ ఫుల్ తిడతాడు, ఎప్పుడు వస్తాను ఎప్పుడు వచ్చినావు, మా మమ్మీ తిడుతుంది ఇప్పుడు లేట్ వస్తారు అది ఇది అని. కాబట్టి నేను తొందర పెడతా. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నా కదా, సో మా మామయ్య మా అత్తయ్య చక్రిని తిట్టారు అనమాట. చక్రి ఇవాళ రాత్రి 10కి పోయి పొద్దున్న లేచినా సరే చక్రి చాలా పనులు చేసుకొని వచ్చాడు కాబట్టి అని అంటారు. అందుకని నేను ఇవాళ చాలా రిలాక్స్డ్గా అలా సోఫా మీద పడుకొని కే డ్రామా చూస్తుండే. వండర్ఫుల్స్ అని ఒక కే డ్రామా చూస్తుండే. ఆ సిరీస్ అయిపోయినాక వస్తే అయిపోతుండే కదా, అంతవరకు ఎందుకు వెయిట్ చేసినా? నువ్వు వచ్చేసరికి చక్కెర వచ్చేసరికి సిరీస్ అయిపోతుందని అనుకున్నా. ఎందుకంత ఫాస్ట్ తీ స్నాక్స్ దానికి ఆమె తింటాయా? బిస్కెట్ తీసిరా ఒకటి. బిస్కెట్ తింటాయా? యా. ఓయ్యో ట్రాఫిక్ జామ్ అయిందా? అయ్యో అయ్యో అయ్యో. అదే మా మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ట్రాఫిక్ జామ్ అయింది, ఒళ్ళొల్లి వేసేదాన్ని. వాట్ ద హెల్, ఇక్కడ వెళ్తున్నావు తెలియదా నీకు, చూసుకోవాలిగా. ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం కానీ పొద్దున చాలా పెద్ద పనులు చేసినావు కదా నువ్వు. పొద్దున్న లేచి స్నానం చేసి బ్రష్ చేసి టీవీ చూసుకుంటా చాలా లేట్ అయిపోయింది. చక్రి అన్నీ చేసేంత వరకు నేను మంచి అట్లా చిల్ అయింది అనమాట. ఓకే గైస్, లెట్స్ గో టు మెదక్. ఐ థింక్ దిస్ విల్ బీ లైక్ 2-3 days కలిపి ఈ వ్లాగ్ వస్తుంది. యా, ఐఎమ్ సపోజ్ టు డూ డైలీ వ్లాగ్స్ బట్ దెర్ ఇస్ లాట్ హ్యాపెనింగ్, దెర్ ఇస్ లాట్ దట్ నీడ్స్ టు బీ. ఒక సెట్లో అవ్వాలి. నేను ఈశాన్ స్కూల్ స్టార్ట్ అవ్వగానే ఎవ్రీథింగ్ విల్ బీ సెట్ అని అనుకున్నా. బట్ దెన్ ఆన్ ఎ విమ్ ఐ హ్యాడ్ టు సెల్ మై ఏమంటారు మిర్రర్. అండ్ దెన్ ఆ మిర్రర్లో ఉన్న సామాన్ అంతా నా సోఫా పైన నా టేబుల్ పైన ఉంది. సంబడీ ఈస్ ఖాళీ. సంబడీ నాకు ఊకే లోన్ ఇస్తాం అని కాల్ చేస్తున్నారు. వీళ్ళకి నా గురించి తెలీదా? ఐ మీన్ వాట్. యా, ఓకే గైస్, బాయ్. 2 days later. హాయ్ గైస్. సో మేము రిటర్న్ వస్తున్నాము. ఆబ్వియస్లీ నేను అక్కడ ఏం షూట్ చేయలేదు. పోయినా మంచి తిన్నా. వెళ్ళిన రోజు మా అత్తయ్య ఫిష్ చేసింది, పందిలా తిన్నా. నెక్స్ట్ డే పొద్దున పూరి అండ్ చికెన్ చేసినారు, పందిలా తిన్నా. నెక్స్ట్ బగారా రైస్ మటన్ చేసినారు, పందిలా తిన్నా. సో ఏం చేద్దామంటావు మరి? మేము ఇప్పుడు ఎక్కడ టైం అరౌండ్ 7 అవుతుంది. మేము రిటర్న్ స్టార్ట్ అయినాం. ఒక సెకండ్, మేము రిటర్న్ స్టార్ట్ అయినాము. అసలు లైట్ లేదు, ఒక్క నిమిషం ఆగండి, కొంచెం లైట్ వస్తే బాగుంది. యా, సో రిటర్న్ స్టార్ట్ అయినాము. ఐమ్ హోపింగ్ మంచి వర్షం పడాలి, యూనో డ్రైవ్ మంచిగా కావాలి అని. ఫుల్ కాఫీ తాగబుద్ధి అవుతుంది. బట్ మేము ఇంకా ఇక్కడెక్కడో లోపల ఉన్నాం అనమాట. దరిదాపులలో ఎక్కడ కాఫీ దొరకదు. సో కొంచెం జనజీవన శ్రవంతిలోకి వెళ్ళినప్పుడు కాఫీ దొరికితే తాగుతా. నేను యూజువల్లీ 5 తర్వాత మరీ ఇంపార్టెంట్ నెసెసరీ అయితే తప్పించి కాఫీ తాగను. బట్ ఇప్పుడు బయట ఉన్నాం కాబట్టి తాగుతున్నాం కాఫీ. ఏం సంగతులు మిస్టర్ చక్రధరరావు? ఎలా అనిపిస్తుంది షార్ట్ బ్రేక్ మీ ఇంటికి? షార్ట్గా అనిపిస్తుంది. ఎస్, ఈషా ఇంకా 2 షార్ట్ అనిపిస్తుంది. 2 రోజుల ప్రోగ్రామ్ 1 డే అయింది. ఏం చేద్దామంటే మరి షిఫ్ట్ అవుతావా ఇడికి? కాదు, నువ్వు షిఫ్ట్ అవుతావా? స్కూల్ వేయాలా? వెరీ గుడ్. వీడిని ఇక్కడ పెట్టేస్తాం. ఇక్కడ టీవీ లేదు, ఏం లేదు. దెబ్బకి సక్క అవుతాడు వీడు. మనీ లేదా? సో చెప్పు. అదనమాట సంగతి. ఓకే గైస్, లెట్స్ గో బ్యాక్ టు హైదరాబాద్. యా, వర్షం పడ్డ తర్వాత కాఫీ నేను యాక్చువల్లీ మేము వచ్చేటప్పుడు వీ స్టాప్డ్ ఎట్ వన్ రియలీ వర్షం పడుతుంది. వీ స్టాప్డ్ ఎట్ రియలీ నైస్ ప్లేస్, తాజా కిచెన్ అని చెప్పేసి. అక్కడ మ్యాంగో మలాయి తిన్నాము. ఏమన్నా యమ్మీ ఉండేనా అసలు, అది సూపర్ ఉండే. ఐ డిడ్ నాట్ షూట్ దాట్. ప్రొఫెషనల్
ఎక్స్క్యూజ్ మీ, వాట్ ప్రొఫెషనల్ షూటింగ్ నువ్వు చెప్తున్నావా నాకు? నేనే చెప్తా, పక్కన నేనే కాబట్టి నేను చెప్తా, ఇంకోటి చెప్తాను. చూడండి గైస్ ఎంత రూడ్గా మాట్లాడుతున్నాడు వైఫ్తోని. అసలు ఎవరైనా అట్లా మాట్లాడతారా వైఫ్తోని? ఎంత ప్రేమగా చూసుకుంటారు అందరూ. నువ్వేంటో ఎలాంటి వాడివో ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. ఇటు చూడు. బుజ్జి కన్నా నాన్న అనుకుంటూ అట్లా కాదు మా, ఇట్లా చేయాలి, నేను అన్నీ చేస్తా, నేను ఇది చేస్తా, నేను అది చేస్తా టైప్లో. చక్రి చూడండి ఎంత రూడ్గా మాట్లాడుతున్నాడు. What do you have to say about yourself? I'm not talking to my wife. And you are ashamed of yourself. I'm talking to my professional partner. ఈశాన్ వెనకాలకి వెళ్ళి. ఓకే గైస్, దట్ ఈజ్ ఇట్. వర్షం పడుతుంది లైట్గా. సో లెట్స్ హోప్ ఐల్ గెట్ సమ్ రియలీ నైస్ కాఫీ ఆన్ ద వే. మనం మళ్ళీ రేపు మాట్లాడదాం గైస్. చాలా చిరాగ్గా ఉంది వర్షం. ఐ షో వెయిట్. వర్షం పడుతుంది. కెన్ యూ సీ చోటే చోటే చినుకులు, చోటే చోటే చినుకులు. ఏయ్ హాయ్ బేబీ. సో తీసుకో. 2,000 years later. హలో, ఇవాళ మండే. ఈశాన్ స్కూల్ నుంచి వచ్చి హోంవర్క్ అయిపోయిన తర్వాత వీఆర్ గోయింగ్ టు ఐకియా. నా రూమ్ హాలత్ ఈజ్ వెరీ వెరీ బ్యాడ్. ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఈవెన్ ఎంటర్ ద రూమ్. సో దాన్ని సార్ట్ చేయించాలి. దెర్ ఇస్ ఐ ఫీల్ లైక్ దెర్ ఇస్ అ లాట్ దట్ వీ షుడ్ డూ. ఏమంటారు, నా రూమ్కి ఏదైతే వాల్లో టేబుల్ పెట్టిద్దామని అనుకుంటున్నానో, యాజ్ ఆఫ్ టేబుల్ ఉండేనో అది తీసేసాం కదా. సో దాని పక్కన నేను అప్పుడు చిన్నపిల్లగా నెయిల్ పాలిష్లో పెట్టుకుంటా. నాకు అప్పుడు తెలియదు కదా నేను నా జీవితం అంతా చపాతీలు చేయాల్సి వస్తుందని. సో నాకు నెయిల్ పాలిష్ పెట్టుకునే అదృష్టమే ఉండదన్న విషయం తెలియక నెయిల్ పాలిషెస్ మీద ప్రేమతో ఒక బాక్స్ కట్టించుకున్నా. నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు. సో అది తీసేయించాలి. అండ్ దెన్ నేను ఇక్కడ సైడ్కి ఐ జస్ట్ వాంటెడ్ ఒక డెకార్ కైండ్ ఆఫ్ స్టఫ్. ఎందుకంటే రూమ్లో ఎక్కడ ఆ డెకార్ లాంటి పీస్ లేకుండే అనమాట. సో అదొకటి పెట్టించిన. సో అది కూడా తీసేయించాలని అనుకుంటున్నా. సో దట్ ఆ వాల్ అంతా ఎంటీ అయితే ఐ కెన్ దెన్ పుట్ చెస్ట్ ఆఫ్ డ్రావర్స్ ఫర్ ఆల్ ద సామాన్. అక్కడ ఒక ప్లగ్ పాయింట్ ఉంది. సో ఐ వాంట్ టు బీ ఏబుల్ టు పుట్ అప్ అ స్మాల్ మిర్రర్ వేర్ ఐ కెన్ సిట్ అండ్ డూ మై హెయిర్ ఆర్ మై మేకప్, బికాజ్ అక్కడ ప్లగ్ పాయింట్ ఉంది. ఐ మీన్ రెడీగా ఉంది. అండ్ ఆల్సో ఐ వాంటెడ్ అ బ్యాక్ క్లాజెట్. అంటే లైక్ ఒక వెరీ పాపులర్ బుక్ షెల్ఫ్ ఉంటుంది అనమాట ఐకియాలో. ఇట్స్ కాల్డ్ యాజ్ బిల్లీ బుక్ కేస్. సో ఐ వాంట్ టు బ్రింగ్ దట్ విత్ గ్లాస్ డోర్స్తోనే వస్తుంది అది. సో ఐ కెన్ కీప్ మై బ్యాగ్స్ దేర్. ఎందుకంటే 2 ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. ఒకటి, నేను నా దాంట్లో పట్టు చీరలు పెట్టకుండా మంచం కింద పట్టు చీరలు పెడుతున్నా, విచ్ ఐఎమ్ నాట్ వెరీ హ్యాపీ అబౌట్. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ నా బ్యాగ్స్ అన్నీ ఒక షెల్ఫ్లో కుచ్చి పెడుతున్నా అనమాట. యా, సో వెన్ యూ హ్యావ్ అ బిట్ కొంచెం మంచి బ్యాగ్స్ ఉన్నప్పుడు దాన్ని నీట్గా పెట్టుకోవాలి అన్నది పాయింట్. అండ్ ఐఎమ్ నాట్ డన్ విత్ మై బ్యాగ్ కలెక్షన్ యెట్. సో ఇంకా వస్తాయి కాబట్టి ద ప్లేస్ ఈజ్ జస్ట్ నాట్ రెడీ. అండ్ దట్స్ ద రీజన్ ఐ వాంట్ అ బ్యాక్ క్లాజెట్. అండ్ వీఆర్ సపోజ్ టు 5కి బయలుదేరాలి, బట్ 6 అవుతుంది. మేము స్టిల్ ఆన్ ద రోడ్ ఉన్నాం. కర్టసీ ఆఫ్ దిస్ మ్యాన్ రైట్ హియర్. హీ వాజ్ వెరీ లేట్ యాజ్ యూజువల్, యాజ్ ఆల్వేస్. సో యా సో వీఆర్ గోయింగ్. మేము ఈ ఇయర్ మొత్తంలో ఐకియా వెళ్ళలేదు. లాస్ట్ ఎప్పుడు వెళ్ళినానో గుర్తు రావట్లేదు. లాస్ట్ ఇయర్ అయితే వెళ్ళినాము, బట్ ఐ డోంట్ నో, లైక్ మేబీ లాస్ట్ ఇయర్ వెళ్ళినాం 2015, అది 2025, అది పోయినాం 2005 అంట. వాడు చూడు, నేను 2015. యా, హౌ బ్యాడ్లీ ఐ వాంటెడ్ టు బి 2005 అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. బట్ ఎనీవేస్ యా, పోయినాం లాస్ట్ ఇయర్. ఎందుకంటే నాకు గుర్తుంటుంది, లైక్ ఎవ్రీ ఇయర్ మేము ఐకియా ఒక్కసారన్నా అలా టచ్ చేస్తాము. అండ్ లాస్ట్ ఇయరే ఐ థింక్ వీ వెంట్ ఫార్ మా కిచెన్లో అది పెట్టించినాం అనమాట షెల్ఫ్స్, బికాజ్ ఆఫ్ టూ మెనీ ఎక్విప్మెంట్స్. యా, బేసిక్గా మా ఇల్లు చాలా చిన్నగా అయిపోతుంది డే బై డే. సామాన్ పెరిగే కొద్దీ ఇల్లు నాకు ఇట్లా షింక్ అయిపోతున్న ఫీలింగ్ వస్తుంది.
యా, నువ్వు పెద్దగా అయింది కదా, ఏమనిపిస్తుంది నీకు? నా రూమ్ పెద్దగా అయినట్టు అనిపించలే నాకు. స్టోర్ రూమ్ డస్ట్బిన్ లాగా అనిపిస్తుంది. మరి పడేసేసి అయిపోతాయి కదా. పడేయడానికి రావు అవి, ఎందుకంటే అవి నాకు అవసరం. అట్లనే ఉండి ఫస్ట్ థింగ్ అవి నాకు అవసరం. సెకండ్ జోకేషన్ అనుకుంటున్నాను గైస్. వైఫ్ని సతాయించడమే జోకేషన్ అని ఫీల్ అవుతున్నాడు ఆయన. నువ్వేంటో ఎలాంటి వాడివో ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. ఇటు చూడు. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే అందులో ఉన్న సామాన్ నాకు కావాలి, ఓకే. సెకండ్ థింగ్ ఇస్ అవన్నీ నేను ఇప్పుడు పడేసిన అనుకో, మళ్ళీ కొనియాలంటే నీ శాలరీ సరిపోదు. ఎక్స్పైర్ అయిపోలేదా? అయిపోలే. బ్యాగ్స్ కాదురా, లిప్స్టిక్లు, హెయిర్ స్ప్రేలు ఇవి అంటున్నాను. హనీస్ రిచ్. నేను లాస్ట్ ఇయరే ఆల్మోస్ట్ 90% ఆఫ్ నా మేకప్ తీసేసిన. వెరీ వెరీ ఎక్స్పెన్సివ్ ప్యాలెట్స్ ఉన్నాయి నా దగ్గర. హుడా బ్యూటీవి అని పేరు, జెఫ్రీ స్టార్, మర్చిపోయినా నేను పేరు, ఐమ్ సారీ, ఓకే. అండ్ ఇంకా మేకప్ బై మారియో, ఇలా చాలా తోప్ ప్యాలెట్స్ ఉన్నాయి నా దగ్గర. అవి నేను దాచుకున్నావు జాగ్రత్తగా. ఇంకా ఓకే గైస్, లెట్స్ గో. మేము ఐకియా వచ్చేసాం. ఐ యామ్ వెయిటింగ్ ఫర్ మై కాఫీ. ఐ లవ్ కాఫీ ఇక్కడ, సో ఐమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దాట్. అండ్ ఆల్సో ఏదైనా స్నాక్ తీసుకొని వద్దాము అని. విల్ షాప్ అండ్ దెన్ విల్ కమ్ హియర్ టు ఈట్ అగైన్ అండ్ దెన్ విల్ గో, ఆర్ విల్ ఈట్ అవుట్ సైడ్, ఐ డోంట్ నో. ప్రస్తుతానికైతే ఐమ్ వెరీ వెరీ హంగ్రీ. నేను పొద్దున్న నుంచి ఏం తినలేదనమాట. ఐఎమ్ డూయింగ్ OMAD, ఇఫ్ యూ గైస్ నో, 1 meal a day. దానివల్ల నాకు సిగ్నిఫికెంట్గా వెయిట్ లాస్ అయితే ఏం అవ్వలే, కానీ ఫుల్గా హెయిర్ లాస్ అవుతుంది. సో ఐ వాంట్ టు స్టాప్ ఇట్. ప్రాబబ్లీ యాజ్ సూన్ యాజ్ నా రూమ్ సెట్ అవ్వగానే ఐ విల్ స్టాప్ ఇట్. లైక్ మై హెయిర్ ఇట్స్ లైక్ ఘోరంగా పోతుంది. సో అందుకని ఐ హ్యావ్ స్టాప్డ్. ఐ వాంట్ టు స్టాప్, ఐ హ్యావ్ నాట్ స్టాప్. సో పిచ్చిగా ఆకలిస్తుంది. సో ఇట్స్ టైమ్ ఫర్ మీ టు ఈట్ సంథింగ్. అండ్ ఇది నిలియా ఫస్ట్ టైం ఐకియా రావడం. ఐ థింక్ షీ కేమ్ బట్ వెన్ షీ వాజ్ వెరీ వెరీ లిటిల్, చాలా చిన్న ఉన్నప్పుడు వచ్చింది. దానికి అస్సలు ఊహ తెలియనప్పుడు. ఐ థింక్ షీ వాజ్ లిటరలీ మంత్స్ బేబీ అప్పుడు వచ్చినట్టుంది. అండ్ నౌ ఆఫ్టర్ సో లాంగ్. Walking through the store with you, laughing at the things we do, grabbing snacks, your hand in mine. Even simple moments shine, 'cause baby with you it feels so right. Shopping, eating, everyday life, nothing grand but in your way, you're my highlight. One eternity later. ఎక్స్క్యూజ్ ద వే హౌ ఐఎమ్ లుకింగ్, బట్ నాకు మెసేజ్ వస్తున్నాయి ఏమైంది, వీడియోస్ ఎందుకు చేయట్లేదు అని. సో ఐ వాంటెడ్ టు గివ్ యూ గైస్ ది అప్డేట్. లాస్ట్ టైం మీరు చూసినప్పుడు వీ వెంట్ టు ఐకియా, రైట్? సో వాట్ హ్యాపెండ్ వాజ్ వీ గాట్ వాట్ వీ వాంటెడ్. ఇది అండ్ ఇది, ఓకే. అండ్ దిస్ ఈస్ ద హాలత్ ఆఫ్ మై రూమ్. లైక్ దెర్ ఇస్ సో మచ్ స్టఫ్ దట్ నీడ్స్ టు బీ సార్టెడ్. ఇవన్నీ నా దాంట్లో ఉండే అనమాట, నా టేబుల్ పైన, నా టేబుల్ లోపల. నా కౌచ్ పరిస్థితి ఇట్లుంది. సో వన్స్ నా ఐడియా ఏంటి అంటే, దిస్ ఈస్ ద ప్లేస్, టేబుల్ ఉన్న ప్లేస్. Okay, now what I'm thinking is I have ordered a bookcase okati for here ikkada na venkala. I want it to be a display kind of thing for my bags, because you know avi nenu literal ga stuff chestunna and they're very like expensive bags and పాడవుతాయేమో అని భయం వేస్తుంది. సెకండ్ థింగ్ ఈజ్ దిస్ షెల్ఫ్ ఏదైతే ఉందో అది తీసేయాలి కంప్లీట్గా. వాస్తు ప్రకారం కూడా ఇట్స్ నాట్ రైట్ అంట, బట్ దట్ ఈస్ నాట్ మై కన్సర్న్. మై హోల్ కన్సర్న్ ఈజ్ దట్
ఇవి టేబుల్ లైక్ నా చెస్ట్ ఆఫ్ డ్రావర్స్ పట్టాలంటే అది అవ్వట్లేదు అని. సో దిస్ ఈజ్ ద సిచ్యువేషన్ వై ఐఎమ్ నాట్ ఏబుల్ టు షూట్ ఎనీథింగ్ బికాస్ దిస్ ఇస్ ప్రైమరీలీ వేర్ ఐ షూట్ అండ్ దిస్ ఇస్ ప్రైమరీలీ వేర్ ఐ ఎడిట్. సో రెండు అవ్వట్లేదు. We did book a carpenter service, IKEA assembly service ఉంది కదా, that for assembly చేయించడానికి he will come today. So let's see, most probably ఇవాళ if everything is fine and tomorrow cleaning and everything అయిపోతే I really think that I'll be able to shoot from tomorrow. అది అవదమ్మా. So that's happening. వస్తుందా? హలో, ఐఎమ్ ఇన్ మై రూమ్ అగైన్. నేను ఇందాకే లేచి ఈశాన్ని స్కూల్కి పంపించేసినాను. చక్రి ఇంకా పడుకున్నాడు. దిస్ ఎక్స్క్యూజ్ హౌ ఐఎమ్ లుకింగ్, దిస్ ఎక్స్క్యూజ్. ఓకే, ఎనీవేస్ దిస్ ఇస్ ద సిచ్యువేషన్ ఆఫ్ ద రూమ్ అనమాట. సో లాస్ట్ టైం మీరు చూసినప్పుడు అర్బన్ కంపెనీ వాళ్ళు వచ్చి ఫిట్టింగ్స్ చేసినుండే. సో నేను ఏది కొన్నా అన్నది మీకు ఇప్పుడు ఐడియా వస్తుంది. ఫస్ట్ వన్ ఈజ్ ఇది చెస్ట్ ఆఫ్ 6 drawers ఇది. సో కాన్సెప్ట్ ఏంటి అంటే ఐ థాట్ ఎవ్రీథింగ్ విల్ ఫిట్ ఇన్ టు దిస్, బట్ సీమ్స్ లైక్ ఇట్ ఈస్ నాట్ ఫిట్టింగ్. సెకండ్ థింగ్ ఈజ్ దిస్ బుక్ క్లాజెట్ విచ్ ఈస్ సపోజ్ టు బికమ్ my bag closety thing, wait, which is supposed to become my bag closety thing, and I am happy with how it is. Kani I am not, I am feeling idi saripotaledu, maybe I should get మందే ఇదంతా one more అని. బట్ ఆబ్వియస్లీ దెర్ ఈస్ నో ప్లేస్ ఫర్ వన్ మోర్ బికాజ్ ఈ వాల్ ఏదైతే ఉందో ఇందులో మొత్తం నాకు బట్టలకి వార్డ్రోబ్స్ వచ్చేసినాయి. అండ్ ఈ వాల్కి నా టేబుల్ కమ్ చెస్ట్ ఆఫ్ డ్రావర్స్ సిచ్యువేషన్ అవుతుంది. అండ్ ఈ వాల్కి ఐ హ్యావ్ మై వర్క్ టేబుల్, మై బ్యాక్ క్లాజెట్ అండ్ మై జ్యువెలరీ ఆర్ ఫుల్ లెంత్ మిర్రర్ ఆర్ వాట్ ఎవర్. సో యా, దిస్ ఈస్ ద సిచ్యువేషన్ అనమాట మనది. అండ్ నిన్న నేను చాలా వర్క్ చదివినా, లైక్ చాలా వర్క్ చదివినా, బట్ దేర్ ఆర్ ఆల్సో అ లాట్ ఆఫ్ అదర్ స్టఫ్ దట్ ఐఎమ్ సపోజ్ టు డూ. అండ్ నాకు ఇవి ఖాళీ అయినాయి అనమాట. వెయిట్, లెట్ మీ షో. This is where my bags used to be, this and this. So జరగవే. ఓకే, సో ఇవన్నీ ఎంటీ అయినాయి, ఈ షెల్ఫ్స్ అన్నీ. సో ఐఎమ్ ప్లానింగ్ టు షిఫ్ట్ సమ్ మోర్ సామాన్ హియర్. యా, లెట్స్ దిస్ ఈజ్ ద ఫుల్ లెంత్ మిర్రర్ నౌ. యా, ఇలా. అండ్ ఐ హ్యావ్ మై ఎవ్రీడే జ్యువెలరీ హియర్. దీని వెనకాల ఇది కూడా సార్ట్ చేయాలి. ఐమ్ ట్రయింగ్ టు సార్ట్ అవుట్. స్నాబిట్ వాళ్ళని పిలిచి వన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ డన్ ఐ వాంట్ దెమ్ టు సిట్ అండ్ క్లీన్ దిస్ ఎంటైర్ థింగ్, అన్నీ తీసి పెట్టి చేద్దామని. యా, లెట్ మీ నో వాట్ ఐ షుడ్ డూ. నేను ఏమనుకుంటున్నా, ప్రస్తుతానికైతే ఏమనుకోవట్లే. ఇప్పుడు నేను ఏమన్నా సరే చక్రి కొట్టేలా ఉన్నాను నన్ను లిటరల్గా. బట్ యా, దట్స్ ద సిచ్యువేషన్. నాకు ఎందుకో ఐ ఫెల్ట్ లైక్ చెస్ట్ ఆఫ్ 6 drawers నాకు చాలా ఎక్కువ అయిపోతుందో లేకపోతే అన్న ఫీలింగ్ వచ్చింది. బట్ నౌ ఐఎమ్ ఫీలింగ్ దట్ లేదు, ఇది కూడా సరిపోతలేదు అని. బట్ దర్ ఇస్ నో వే ఐ కెన్ యాడ్ ఎనీ మోర్ స్టోరేజ్. అయితే ఐదర్ ఐ హ్యావ్ టు సార్ట్ ఇట్ అవుట్ ఇన్ దిస్ రూమ్ ఆర్ ఎల్స్ ఉన్న సామాన్ పడేయాలి బయట. దట్స్ ద థింగ్. ఎనీవేస్ అయిపోయింది. మై లిప్స్ ఆర్ లిటరలీ డైయింగ్. లిటరలీ ఇంకా నా లిప్స్లా జీవం లేకుండా అయిపోయింది. సో కాఫీ పడలేదు ఇవాళ, బట్ స్టిల్ ఐమ్ సర్వైవింగ్. టైం 7 అవుతుంది. సో మా మేడ్ 1 hourలో వస్తుంది.
ఆ వచ్చే లోపల ఎట్లా అవ్వదు. బట్ నేను మంచిగా నెట్ఫ్లిక్స్లో ఏమైనా పెట్టుకొని నా టేబుల్ టాప్ సదిరేసి దెన్ ఐ మూవ్ దేర్ అండ్ డూ దట్ టేబుల్ టాప్. 2 టేబుల్ టాప్స్ వేసేసిన తర్వాత అప్పుడు మాట్లాడుకుందాం. A while later. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోని మీరు లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడమే మీరు నాకు ఇచ్చే చాలా పెద్ద సపోర్ట్. అలాగే ఇన్స్టాగ్రామ్ ఉన్న వాళ్ళందరూ ఫైండ్ మీ దేర్ అండ్ డ్రాప్ మీ అ హై @theRoches is my యూజర్ నేమ్. అలాగే నా ఛానల్లో మీకు 2 వీడియోస్ సజెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ డూ వాచ్ దెమ్ యాజ్ వెల్. అండ్ నా వీడియో మళ్ళీ చూడాలంటే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.